హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రౌడీ పిల్ల. ఇప్పుడైతే మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడికి ఎన్నో ఆశలతో అయితే వస్తాము, బట్ ఇట్లా జరుగుతుంది అయితే అస్సలు అనుకోము కదా. మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదెరు కోసం నేను కోయట్కి వచ్చినాను. పిల్లల చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. నన్ను ఏం తీసుకొని నేను ఏడ ఉండలేను. నారా లోకేష్ గారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి. వీళ్ళు నన్ను కొడతాను. కోయట్లో స్థాపతులలో ఉన్న బెహరాలు మేడం కదా వీడియోని. నిజంగా నాకు చూడంగానే నాకైతే ఒక సెకండ్లో కంట్లో నీళ్ళు అయితే వచ్చినాయి. మేము ఎన్ని కోరికలు పెట్టుకొని ఇక్కడికి వస్తాము అది మాకే తెలుస్తుంది. ఇంత దేశం వస్తున్నాము అంటే ఎన్నో బాధ్యతలతోనే అయితే వస్తాము, ఊరికి అయితే రాము కదా. నమ్మకం పెట్టుకునే కదా మేము అన్నీ అయితే ఇస్తాం, మీకు మంచిలు చూడండి అని చెప్పే కదా ఇదంట మీరు. బట్ అయితే ఇక్కడ చూడరు, ఏది మంచిల్లా ఏది చెడ్డిల్లా అని. ఆమె అంత బాధ అన్నప్పుడు మీరు మార్చేదో ఏదో ఒకటి చేయాలి కదా. మీ కుటుంబాన్ని మొత్తం వదులుకొని ఆమె ఇక్కడికి వచ్చింది కదా, మీ పైన నమ్మకం పెట్టుకునే కదా ఇంత దూరం వచ్చింది. తను ఒక అమ్మాయి అయింది. వాళ్ళు వస్తారంటే అట్లా కేర్లెస్గా ఒక ఇంట్లో పెట్టేసి ఆమె అంత బాధపడుతున్నా కానీ పట్టించుకోకుండా ఉంటారా? లేదు కదా, పట్టించుకుంటారు కదా. ఆమె మీ ఇంట్లో ఆడపిల్లలాగా, ఆమె కానీ ఒక ఆడపిల్లే కదా. ఆలోచించరాండి అమ్మ నాయన, ఇక్కడ అంత ఇదిగా ఏమి లేదు, అంత మంచిగా కానీ లేదు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మీకు తెలుసు, మాకే కష్టం వచ్చినా అక్కడ చూస్తారు అని ఉండే వాళ్ళనే నమ్మిరండి. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు మటుకు సేఫ్గానే మంచిగానే ఉంటారు. బట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనమే బాధలు పడాలి. ఎన్నో ఆశలతో అయితే ఇంత దూరం వస్తున్నాం మనము. కాబట్టి మంచోళ్ళు మాకు తెలుసు అంటేనే రాండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వచ్చేయకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎవరు మాట్లాడలేరు. వీసా తీసినోడు మాట్లాడలేరు, మనం వచ్చిన వాళ్ళమే మనం మాట్లాడుకోలేము. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, తప్పదు ఇంకా. కాబట్టి మీరు వచ్చే ముందే 1-2 సార్లు ఆలోచించి రాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ సారీ. నిన్నైతే నేను ఒక వీడియో పెట్టినాను కదా ఇండియాకి వచ్చినట్టు. నేనైతే ఇండియాకి రాలే, నేను కువైట్లోనే ఉన్నా. వేరే దగ్గరికి అయితే వెళ్ళినాము, అందుకని ఊరికే అట్లయితే వీడియో పెట్టినా. చాలామంది బాధపడినారు మా ఇంట్లో వాళ్ళు, నిజంగా వచ్చినావా అని. నా కొడుకు అయితే ఏడ్చి మరీ ఫోన్ చేసినాడు, అమ్మ వచ్చేసినావా అని. నిజంగా వాళ్ళ ఫోన్లు చేస్తుంటే ఆ బాధ నాకు చాలా ఇదిగా అనిపించింది. నేనైతే ఇండియాకి రాలా. నిజంగా ఐఎమ్ సారీ అందరికీ, బాధపడిన వాళ్ళకి. అమ్మ అయితే పొద్దున్నే కానీ ఫోన్ చేసింది, అమ్మ మా అత్త అందరూ ఫోన్ చేసినారు. అందరికీ సారీ. ఊరికే అట్టయితే పెట్టినాను, ఎవరు తిట్టుకోకండి. నేను ఇండియాకి రాలే, ఇప్పుడే కానీ రాను. ఎందుకంటే నాకు ఇక్కడ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. సరేనా? కానీ చెప్పాను నేను, కొన్ని మంచి ఇల్లుగానే ఉంటాయి. ఎందుకంటే చూసి అయితే రాండి అని అయితే చెప్పగలుగుతాను, కానీ ఆలోచించి చూసి అయితే రాండి. అన్నీ అలాగే ఉంటాయి రాకండి అని చెప్పను, లేదా అన్ని మంచి ఇల్లే ఉంటాయి రాము అని చెప్పను. నేనైతే దేవుడి దయ వల్ల నాకైతే మంచి ఇల్లే దొరికింది. నేనైతే బాగా హ్యాపీగానే ఉన్నా. అలాగే నా వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీరైతే ఆచి తూచి రాండి, ఆలోచించి మరి. సరే మరి, బాయ్ బాయ్.